మేమైతే చిన్న తిరుపతి అయితే బయలుదేరి వెళ్తున్నాము. అయితే ఏంటంటే, ఆ రోజు శనివారం, ఆదివారం పిల్లలకైతే సెలవొచ్చింది. ఇంక సెలవొచ్చింది కాబట్టి ఇంక మేమైతే వెళ్తున్నాము. శనివారం రోజు ఏంటంటే ఏకాదశి వచ్చింది. అందుకే ఫుల్‌గా జనం ఉన్నారు. నేను అందుకే ఎక్కువ వీడియో తీయలేదు. నేనైతే ఇంతకుముందు చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు వీడియో ఫుల్‌గా తీశాను. ఆ లింక్ అయితే కిందైతే ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్‌గా చూడండి. అయితే ఏంటంటే, మేము అక్కడ దర్శనం చేసుకొని, భోజనం అది చేసేసరికి మాకు 3, 4 అట్లా అయిపోయింది టైం అయితే. ఎందుకంటే ఫుల్‌గా జనం ఉన్నారు కదా! ఇంకా అక్కడ చూసుకున్న తర్వాత మేము ఆ రోజు సాయంత్రం మళ్ళీ 5 గంటలకి గాలాయగూడెం తిరునాళ్ళకైతే వచ్చామండి. గాలాయగూడెం ఏంటంటే ఏలూరు నుంచి మాకు ఒక 20 కిలోమీటర్స్ 20 అట్లా ఉంటదనుకుంటా. 20 కిలోమీటర్లు అట్లా ఉంటది. మేమైతే ఇక్కడ గాలాయగూడెం దర్శనం అయితే చేసుకున్నాము. ఫస్ట్ అయితే వేరే చోట ఇంకో అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారిని చూసారు కదా! తర్వాత ఏమో పైన ఒక పాప ఫోటో ఉంది కదా! ఆ పాప ఫోటో చూడంగానే నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఇంకా ఆశ్చర్యం అనిపించి నేను బయట కూర్చుని మా అమ్మగారిని అయితే అడిగాను. ఆవిడ చెప్పారు, "ఆ పాప ఫోటో ఎవరిది?" అని అడిగితే వాళ్ళ మనవరాలిదంట. స్కూల్‌కి వెళ్తున్న టైంలో బస్సు యాక్సిడెంట్ అయ్యి అందరూ బ్రతికే ఉన్నారంట. ఓన్లీ వీళ్ళ మనవరాలు మాత్రం చనిపోయారంట. చనిపోయి పుట్ట రూపంలో వెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ ఉంటారు కదా! వాళ్ళ అమ్మ కలలోకొచ్చి నేనిలా వెలుస్తాను అని చెప్పారంట. ప్రతి శుక్రవారం వాళ్ళ అమ్మకి ఒంట్లోకైతే వస్తారంట ఆ పాప అనేది. భలే ఆశ్చర్యమైతే అనిపించింది నాకు. అలా చూడంగానే ఆ ఫోటో చూడంగానే నేనైతే అడిగేసాను బయటకొచ్చి వెంటనే దర్శనం ఆ ఫోటో అమ్మవారికి దండం పెట్టుకొని వెంటనే బయటకొచ్చి అయితే అడిగాను. ఎవరిది అని అయితే అప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారైతే అలా చెప్పారు. చాలా ఆశ్చర్యం అనిపించింది అలా చెప్పగానే నాకైతే. ఎందుకంటే మనం ఎక్కడో వింటుంటాం కానీ, ఇలా రియల్‌గా అయితే చూడడం అనేది ఏదోలా అనిపిస్తది కదా! నార్మల్‌గా ఎవరైనా చెప్తే వింటుంటాము. నాకైతే ఇక్కడ చూడంగానే ఆవిడ చెప్తుంటే కాసేపైతే నేను అక్కడే ఉండిపోయాను. మళ్ళీ అడిగిందే 10 సార్లయితే అడిగేసి ఆవిడనైతే విసిగిచ్చేసాను నేను. అలా ఎలాగా జరిగింది అని. ఇంక ప్రతి శుక్రవారం అలాగా ఆళ్ళమ్మ కలలోకొచ్చేసి మనకున్న సమస్యలు కూడా అయితే ఆవిడ చెప్తారంటండి. ఇంకా అక్కడ అదంతా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇటు పక్కకొచ్చేసి మేము జెయింట్ వీల్ ఎక్కేసాము. జెయింట్ వీల్ ఎక్కి దిగంగానే వామిటింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత ఈ తొట్లుంటాయి కదా! దీన్ని కూడా అయితే ఎక్కేసాను. ఇది ఎక్కేసిన తర్వాత మళ్ళీ ఉయ్యాల ఉంటది కదా! కొలంబస్ అయితే ఎక్కి మళ్ళీ ఇంకోసారయితే వామిటింగ్ అయితే చేసుకున్నాను. అలాగా 2 సార్లు వామిటింగ్ చేసుకున్నాను. అయినా సరే నేను అంత వామిటింగ్ చేసుకున్నా ఎక్కడ తగ్గలేదు. 3 ఎక్కేసాను. చూసారు కదా! ఫుల్లుగా జనమైతే ఉన్నారు. ఇక్కడ కూడా అసలు తగ్గేదిలే అన్నట్లుగా వచ్చేసారు జనమైతే. ఇదంతా చూసుకున్న తర్వాత మేము ఇంటికెళ్ళేసరికి 1 గంట అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.